స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అలానే సార్, ఇప్పుడు మనం సెక్టర్ ఫండ్స్ వింటాం అండ్ కోర్ ఫండ్స్ వింటాం. సో సెక్టర్ ఫండ్స్ అంటే ఏంటి, కోర్ ఫండ్స్ అంటే ఏంటి, సో ఎంతవరకు ఇంపార్టెంట్ మన ఫండ్స్ అది? జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఈక్విటీలో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి, ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, వెన్ వీఆర్ రివ్యూయింగ్ డైరెక్ట్ పోర్ట్ఫోలియోస్, ఎప్పుడు వస్తారు అడ్వైజర్ దగ్గరికి, వాళ్ళు సీరియస్గా వెల్త్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పటి వరకు ఉన్న పోర్ట్ఫోలియో అన్నీ మనం చెక్ చేస్తాం, రివ్యూ చేస్తాం. రివ్యూ చేసిన ప్రతిసారి మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, వాళ్ళు టెంపరీ ఏదైతే మార్కెట్లో న్యూస్ ఉంటుందో ఆ ఫండ్లు తీసుకోవడం కానీ, లేదా పర్టికులర్ సెక్టర్లో మీరు లంసమ్ కానీ ఎస్ఐపి స్టార్ట్ చేయడం కానీ జరుగుతుంది. దాని తర్వాత కొన్ని రోజులకు పడిపోవడము, ఇట్లాంటివి తర్వాత వాళ్ళు ప్యానిక్ అయిపోవడము, అప్పుడు మన దగ్గర రావడం జరుగుతుంది. బేసికల్లీ వెన్ యూ వాంట్ టు బిల్డ్ వెల్త్, మీకు 2 రకాల కేటగిరీస్ ముందే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి కోర్ పోర్ట్ఫోలియో, 2 శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటారు. దీన్నే ఇప్పుడు సెక్టార్ అని స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నారు అంటే, ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే చాలా మందికి అర్థం కాదు. సెక్టార్ ఫండ్స్ అంటే తొందర అర్థమైపోతుంది. సెక్టార్ ఫండ్ ఇస్ నథింగ్ బట్, సెక్టార్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక ఐటీ సెక్టార్ తీసుకున్నాం, ఆటోమొబైల్ సెక్టార్ తీసుకున్నాం. ఈ ఫండ్స్ అనేటివి స్పెసిఫిక్ వాటినే టార్గెట్ చేస్తాయి. ఆ సెక్టర్ తప్ప ఇంకో సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయవు. దానివల్ల ఒకవేళ ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్కి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అని మార్కెట్లో న్యూస్ వచ్చినప్పుడు జనరల్గా ఆ సెక్టర్లో ఎన్ఎఫ్ఓ స్టార్ట్ అవుతాయి మార్కెట్లో. ఓకే, మీరు చూస్తే ఈ మధ్యలో ఎల్ఐసి ఐటీ ఇండెక్స్ ఐటీ ఫండ్ తీసుకొని వచ్చింది. జనరల్గా అందరూ ఐటీ అమ్ముతూ ఉంటే ఎల్ఐసి వాళ్ళు ఐటీ లాంచ్ చేశారు. అలాగే లాస్ట్ టైం 6 months బ్యాక్ 7 months బ్యాక్ మీరు చూస్తే కోటక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ లాంచ్ చేసింది. అంటే ఏ సెక్టార్ అయితే ఇంకా పెరగబోతుందో దానిలో ఎన్ఎఫ్ఓలు రావడం మనం చూస్తూ ఉంటాం. జనరల్గా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, మార్కెట్ మీద ఐడియా లేని వాళ్ళు, వాల్యుయేషన్స్ మీద ఐడియా లేని వాళ్ళు అలా సెక్టార్స్ ముందు పట్టుకుంటారు. వాళ్ళ టోటల్ అమౌంట్ అంతా కూడా వాళ్ళు డిప్లాయ్ చేసే ప్రయత్నం అనేది చేస్తారు. మీరు ఇది కొంతకాలానికి బాగానే ఉంటుంది, బట్ డౌన్ ద లైన్ ఒక 10-15 years యావరేజ్ చూసుకున్నట్టయితే ఈ ఫండ్ అండర్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి 3-4 years ఒకసారి ఆ సెక్టర్ పైకి రావడం, మళ్ళీ డౌన్లోకి వెళ్ళడం. ఇఫ్ యూ సీ లాస్ట్ 15 years డేటా, సమ్ టైమ్స్ మీకు ఐటీ సెక్టర్ బాగుండడం, సమ్ టైమ్స్ ఆటోమొబైల్, సమ్ టైమ్స్ ఎఫ్ఎంసీజీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ రొటేషన్లో మనం ఏ సెక్టార్లో పెట్టాలో తెలియకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా గజిబిజి అయిపోతూ ఉంటుంది. దానికోసం అని మీరు సెక్టార్ని ఒక 20-30% వరకు పక్కన పెట్టేసుకుని 70-80% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో మీ కోర్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. వై వీ నీడ్ టు క్రియేట్ కోర్ పోర్ట్ఫోలియో? కోర్ పోర్ట్ఫోలియో ఏంటంటే, ఒకటి మీకు ఇండెక్స్ కంటే బెటర్ రిటర్న్ జనరేట్ చేయాలి. రిస్క్లో ఇండెక్స్ కంటే కొంచెం తక్కువ రిస్క్ అనేది ఉండాలి. ఇండెక్స్ కంటే బెటర్ ఆల్ఫా జనరేట్ చేస్తూ తక్కువ రిస్క్ ఉన్నది. ఇందులో మళ్ళీ కోర్ పోర్ట్ఫోలియోలో మీరు మొత్తం స్మాల్ క్యాప్ పెట్టేస్తాను, లేదంటే మీరు ఆటోమొబైల్ సెక్టర్ తీసుకుని ఇందులో కలుపుతాను అంటే అది బాగుండదు. ఇండెక్స్ కూడా కొన్ని రకాల స్పెసిఫిక్ ఫండ్స్ ఉంటాయి. దీనిలో క్వాలిఫై అంటే మన దగ్గర ఒక 9 కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మీరు ఫోకస్ ఫండ్స్ అని, లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మల్టీ క్యాప్ అని, మల్టీ అసెట్ అని, డివిడెండ్ ఈల్డ్ అని, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి మన దగ్గర. కోర్ పోర్ట్ఫోలియోకి అన్ని సెట్ కావు. ఈఎల్ఎస్ఎస్ అన్ని సెట్ కావు. కోర్ పోర్ట్ఫోలియోకి ఏవి సెట్ అయింది? కోర్ పోర్ట్ఫోలియో షుడ్ బి ఒక 50% అండ్ అబోవ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉండే విధంగా కోర్ పోర్ట్ఫోలియో ఉండాలి ఆ ఫండ్లో. ఆ కోర్ పోర్ట్ఫోలియోలో మీరు లార్జ్ క్యాప్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ, ఫోకస్డ్ ఫండ్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్ కానీ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ 4-5 కేటగిరీస్ నుంచి మాత్రమే మీరు ఫండ్ సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు మీరు ఇందులో టాప్ లో ఇట్లా చూడొద్దు. ఈ ఫిలాసఫీ కంప్లీట్ డిఫరెంట్. మీరు పెట్టాల్సిన 80% ఇందులోనే పెడతారు. ఇంకా అంటిల్ అన్లెస్ ఒక 2 years 3 years ఫండ్ పర్ఫార్మెన్స్ ఏమైనా నెగ్లిజెన్స్ ఉంటే మాత్రమే ఈ ఫండ్ చేంజ్ చేయాలి తప్ప ఎలాంటి సందర్భంలో చేంజ్ చేయకూడదు. కోర్ పోర్ట్ఫోలియోలో మీరు ఫుల్గా ఒక 15-20 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పెట్టారనుకోండి, ఎక్కువ రిటర్న్ వచ్చే ప్లేస్లో ఉన్న రిటర్నే తగ్గిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అనలైజింగ్ ఆఫ్ దీస్ ఫండ్స్ కూడా మీకు చాలా కాంప్లికేట్ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ఈ కోర్ పోర్ట్ఫోలియోని
మీరు రోలింగ్ రిటర్న్ ద్వారా తీసుకోవాలి. రోలింగ్ రోలింగ్ రిటర్న్ లో ఏదైతే ఎక్కువగా స్టాండర్డ్ డీవియేషన్ లేని ఫండ్ ఉంటుందో, ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా స్టాండర్డ్ డీవియేషన్ చూడాలి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది? ఆల్ టైమ్ హై రిటర్న్ నుంచి ఈ ఫండ్ ఎంతవరకు పడుతుంది, దీన్ని మెజర్ చేయడానికి స్టాండర్డ్ డీవియేషన్ వాడతారు. ఈ స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉండే ఫండ్ను సెలెక్ట్ చేయాలి. దీని తర్వాత 3 years 5 years రోలింగ్ రిటర్న్. రోలింగ్ లో మనకి ఎన్ని రకాల అబ్జర్వేషన్స్ వస్తాయంటే ఎవ్రీడే ఒక అబ్జర్వేషన్ లాగా ఉంటుంది. మీరు అందులో ఎస్డి చూడొచ్చు, లోయెస్ట్ రిటర్న్ జనరేటెడ్ చూడొచ్చు, హైయెస్ట్ రిటర్న్ జనరేటెడ్ చూడొచ్చు, మీడియం రిటర్న్ చూడొచ్చు. ఈ రోలింగ్ మీడియం రిటర్న్ తీసుకోవాలి. రోలింగ్ రీడియన్లో టాప్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేయాలి. మళ్ళీ చేసిన తర్వాత అందులో ఎస్డి ఉన్నది కదా, స్టాండర్డ్ డీవియేషన్ ఏది తక్కువ ఉందో దాన్ని పికప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దీని తర్వాత ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మళ్ళీ స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ కోర్ పోర్ట్ఫోలియోలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అని 3 కేటగిరీలు డివైడ్ చేయాలి. ఈ 3 కేటగిరీస్లో మీరు అనుకున్న 80% అని ఈక్వల్గా స్ప్లిట్ చేయాలి. ఓకే. ఎందుకు అని మళ్ళీ మీకు ఇక్కడ స్మాల్ క్యాప్ ఎక్కువ పెడతా, మిడ్ క్యాప్ ఎక్కువ పెడతానంటే డేటా ఏం చెప్తుందని అంటే, కొన్ని సంవత్సరాల డేటా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యువర్ మిడ్ క్యాప్ ఈజ్ జనరేటెడ్ హయ్యర్ రిటర్న్ దెన్ స్మాల్ క్యాప్. అలా అని చెప్పేసి ఓన్లీ మిడ్ క్యాప్లో పెడితే మరి లాస్ట్ 7-8 years నుంచి, ఆల్మోస్ట్ 7-8-9 years నుంచి మిడ్ క్యాప్ అనేది కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా ఉంది. మేబీ నెక్స్ట్ 3 years ఉండకపోవచ్చేమో, స్మాల్ క్యాప్ రావచ్చేమో ఆ ప్లేస్లోకి. అలాగే మీరు ఇంటర్నేషనల్లో చూస్తే లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది. మరి మన కంట్రీ కూడా డెవలప్ అయిపోతే మన పరిస్థితి కూడా అలా రావచ్చు కదా. మేబీ ఇంటర్నేషనల్గా ఇప్పుడు మన బిగ్ కంపెనీస్ బికమ్ మోర్ బిగ్ కంపెనీస్ అవ్వచ్చు. ఈ కన్ఫ్యూజన్ అంతా అవాయిడ్ చేయడానికి లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్లో ఈక్వల్గా 80% డైవర్సిఫై చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంది. వాల్యూ స్టైల్, మొమెంటం స్టైల్, క్వాలిటీ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ అంటే మీరు తీసుకునే లార్జ్ క్యాప్ ఉంటుంది కదా, లార్జ్ క్యాప్గా కాకుండా మీరు ఫ్లెక్సీ క్యాప్ రూపంలో తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. అందులో లార్జ్ క్యాప్ కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ స్టైల్ కానీ వాల్యూ స్టైల్ కానీ ఉండే విధంగా చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే లార్జ్ కంపెనీస్ ఎప్పుడైనా కూడా హయ్యర్ పొటెన్షియల్ గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఒక రీజనబుల్ వాల్యుయేషన్లో కొనగలిగితేనే లార్జ్ క్యాప్ కంపెనీ అనేది మంచి రిటర్న్ జనరేట్ చేస్తుంది. మీరు హయ్యర్ వాల్యుయేషన్లో కొని మొమెంటం స్టైల్లో మీరు లార్జ్ క్యాప్స్ స్టాక్స్ పిక్ చేశారనుకోండి, డెఫినెట్లీ అది డౌన్ అయిపోతుంది. రైట్. సెకండ్, మిడ్ క్యాప్ వచ్చేసరికి మీరు లార్జ్ అండ్ మిడ్ కాంబినేషన్లో అయినా తీసుకోవచ్చు, లేదా మల్టీ క్యాప్ అయినా తీసుకోవచ్చు, ప్యూర్ మిడ్ క్యాప్ అయినా తీసుకోవచ్చు. ఈ మిడ్ క్యాప్ కంపెనీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మొమెంటం స్టైల్ ఉండే విధంగా తీసుకోవాలి. ఓకే. మిడ్ క్యాప్ స్టాండర్డ్ రిటర్న్ ఎలాగో ఇస్తుంది. మిడ్ క్యాప్ అనేది గ్రోత్ ఫేజ్ ఆఫ్ కంపెనీ కాబట్టి మొమెంటం ఏది బాగా పిక్ చేయగలుగుతుందో ఏఎంసీ ఫండ్ మేనేజర్ వాళ్ళని మీరు పిక్ చేసుకోవాలి. ఓకే. అలా తీసుకోవడం వల్ల మీకు వొలటాలిటీ ఎక్కువ ఉన్నప్పటికీ మిడ్ క్యాప్ అనేది దాన్ని బీటీఎస్ రిటర్న్ డెఫినెట్లీ ఇస్తుంది. థర్డ్ థింగ్ స్టైల్, లాస్ట్ స్మాల్ క్యాప్లోకి వచ్చినప్పుడు మాత్రం గ్రోత్ స్టైల్ తీసుకోవాలి. గ్రోత్ స్టైల్ వాలటాలిటీ కూడా అలాగే ఉంటుంది. వాలటాలిటీ అలాగే ఉంటుంది, రిస్క్ అలాగే ఉంటుంది. బట్ స్మాల్ క్యాప్ ఐడియల్లీ మీరు కనుక 6 to 7 years టైం ఇచ్చారంటే మాత్రం అన్ని ఇండెక్స్లను వాటిని బీటీఎస్ఏ కెపాసిటీ స్మాల్ క్యాప్కే ఉంటుంది. అండ్ స్మాల్ క్యాప్లో ఒక విషయం మనం చాలా మంది మర్చిపోతాం ఏంటంటే, సెబీ కేటగిరీస్ ప్రకారం స్మాల్ క్యాప్ వేరు, యాక్చువల్ స్మాల్ క్యాప్ కేటగిరీ అనేది వేరు. సెబీ ఏం చెప్తుంది, పోస్ట్ 250 ఆల్ కంపెనీస్ కేటగిరీ యాజ్ పర్ వాళ్ళ క్యాపిటలైజేషన్ ప్రకారం స్మాల్ క్యాప్ అని చెప్తుంది. బట్ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ సైజులో స్మాల్ ఉన్నప్పటికీ ఎర్నింగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి ఎక్కడెక్కడో మిగిలిపోయిన ఆ జెమ్ క్యాండిడేట్ కంపెనీస్ని పిక్ చేసుకునే ఫండ్ మేనేజర్ మన దగ్గర ఉండాలి. దాని గ్రోత్ స్టైల్ ఉన్న ఫండ్ మేనేజర్ అయితే అలాంటి పెన్నీ స్టాక్స్ని కానీ స్మాల్ స్టాక్స్ని కానీ వాళ్ళు పిక్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం వీడియోలు చెప్పాను అనుకుంటా, దెర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ సెరా చెప్పాను కదా. ఈ సెరా అనేది మీరు ఎక్కడ చూసినా కనబడుతుంది. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్, చిన్న కన్స్ట్రక్షన్లో చూసినా వాళ్ళ ప్రోడక్ట్స్ అనేటివి మీకు మార్కెట్లో కనబడతాయి. బట్ ఇట్ ఈస్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ. సో అలాంటివి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. క్యాపిటలైజేషన్ పరంగా చాలా చిన్నవి, రెవెన్యూ పరంగా విపరీతమైన స్టాండర్డ్లో ఉంటాయి. మరి గ్రోత్ స్టైల్ ఉంటేనే వాటిని పికప్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఇది కోర్ పోర్ట్ఫోలియోగా డిజైన్ చేసుకొని 3 to 4 మ్యూచువల్ ఫండ్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇప్పుడు శాటిలైట్ పోర్ట్ఫోలియో విచ్ ఈస్ సెక్టార్. ఆ సెక్టార్లోకి రావాల్సినప్పుడు డెఫినెట్లీ మీకు మార్కెట్ మీద ఐడియా ఉంటే
అనలైజ్ చేసుకుంటే బెటర్, లేదా త్రూ అన్ ఎక్స్పర్ట్ మీకు ఆ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది, లేదా వాళ్ళు చూసుకుంటారు చాలామంది. ఏ సెక్టార్ అయితే లాస్ట్ 3 to 4 years లోపల అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఆ సెక్టార్ని అనలైజ్ చేసుకోవాలి. ఆ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టారనుకుంటే డెఫినెట్లీ మనం చూస్తే పాస్ట్ డేటా మొత్తం మీరు కనుక చూసుకున్నట్టయితే ఏ సెక్టార్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫెన్స్ని చూసుకోండి, బిఫోర్ 3 years 4 years వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేయండి, అది చాలా డౌన్ పర్ఫార్మెన్స్ ఉండే సడన్లీ స్పైక్ అయింది. అలాగే పిఎస్యు సెక్టర్ కూడా చాలా అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా రోజులు అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. అలాంటివి నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ 3 yearsలో విపరీతమైన రిటర్న్ ఇస్తాయి. ఓవరాల్ మార్కెట్ కూడా సైకిల్ ప్రకారం మూవ్ అవుతుంది, అలాగే సెక్టర్స్ సైక్లికల్గా మూవ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసింది, కోర్ పోర్ట్ఫోలియో మీరు డిస్టర్బ్ చేయరు, మీరు దాన్ని లింక్ చేసుకోండి. మీ గోల్స్కి ఏవైతే ఉంటాయో, మీ వెల్త్ బిల్డింగ్ గోల్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మీరు ఆ గోల్కి కోర్ పోర్ట్ఫోలియో ఫిక్స్ చేసుకోండి. దీనికి అడిషనల్ ఫ్యూల్ లాగా ఈ సెక్టార్ ఫండ్స్ని యూజ్ చేసుకోవాలి. ఈ సెక్టార్ ప్లే చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. సెక్టార్లో రాంగ్ సెక్టార్ కానీ పికప్ అయిందంటే మాత్రం మీ కోర్ పోర్ట్ఫోలియో కూడా ఇక్కడ అనవసరంగా డిస్టర్బ్ అయిపోతుంది ఈ యొక్క నెగిటివ్ రిటర్న్ వల్ల. దీని తర్వాత మీరు కోర్ పోర్ట్ఫోలియోతో పాటు శాటిలైట్ పోర్ట్ఫోలియో అని చెప్పాను కదా, విచ్ ఇస్ సెక్టార్ ఒకటే ఉందా, ఇంకా వేరే ఉన్నాయంటే డెఫినెట్లీ ఇంకా వేరే పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి, విచ్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫండ్స్, గోల్డ్ అండ్ డెట్ ఫండ్. వీటన్నిటిని మీరు సైడ్ వే ఏదైతే ఉంటుందో ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియో కింద పెట్టుకుంటే బాగా ఉంటుంది. కంపేరేటివ్ ఆల్ దిస్ సెక్టార్ కనుక టార్గెట్ చేయగలిగితే బెటర్ రిజల్ట్ అనేది ఉంది. లైవ్ ఎక్స్పీరియన్స్లో కూడా సెక్టర్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీరు ప్రాపర్ సెక్టర్ అనలైజ్ చేయగలుగుతారు. ఎలా అనలైజ్ చేస్తాం సెక్టర్స్ అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ఎప్పుడైనా సరే వాల్యుయేషన్స్ గురించి మాట్లాడతాం, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఒక సెక్టర్ బాగా పర్ఫామ్ చేయబోతుంది అన్న సింప్లెస్ట్ రిస్క్ అయితే మనం ఆ సింప్లెస్ట్ ఫార్ములా ఏంటంటే ఆ పర్టికులర్ సెక్టార్లో ఇంతకుముందు ఏం చేస్తానంటే బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉంది, మన యొక్క బడ్జెట్ ఎలా ఉంటుందో అలొకేషన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చేవి, అప్పుడు సెక్టర్ అనేది పైకి లేసేవి. ఈరోజు మీరు గవర్నమెంట్ పెట్టుకున్న కొన్ని టార్గెట్ని అనలైజ్ చేసుకోవాలి. ఓన్లీ బడ్జెటే కాదు, ఇప్పుడు వికసిత్ భారత్ కానీ మ్యూచువల్ ఫండ్లో యాంఫీ వాళ్ళు కూడా బై 2030-47 కొన్ని టార్గెట్లు పెట్టుకున్నారు. అలాగే గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ మీరు వికసిత్ భారత్ ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేసుకుంటే అందులో ఏ రంగాలు ఇంపార్టెంట్ అవుతున్నాయి, ప్రైమరీ ఏవైతే రంగాలు ఉంటాయో ఆ రంగాలకు పైకి తీసుకొస్తేనే కంట్రీ డెవలప్ అవుతుంది. అలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి బాగా మాట్లాడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయితే అన్ని రంగాలకి ఏంటంటే గ్రోత్ అనేది వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో కావాలి అని అంటే దేర్ ఆర్ మల్టిపుల్ సెక్టర్స్ లింక్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో కావాలి అంటే మిగిలిన అన్ని సెక్టర్స్ వాళ్ళు టార్గెట్ చేయాల్సి వస్తుంది. అందులో అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఏం టార్గెట్ చేస్తారు, ఏ రంగంలో అయితే మనం వెనుకబడి ఉన్నామో, ఏ రంగంలో అయితే మన ప్రొడక్టివిటీ లేదో కంట్రీకి, వాటిని ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం అనేది చేస్తారు. అది మీరు అనలైజ్ చేసుకోగలగాలి. అప్పుడు అక్కడ మీరు ఒక 3 to 4 years ప్రాపర్ టైం ఇచ్చేసారంటే ఇంకా సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తే దాని తర్వాత సెక్టర్ రొటేషన్ ఆఫ్టర్ 3 years మీరు మళ్ళీ రొటేషన్ చేసుకోవాలి. లేదా మీకు వాల్యుయేషన్స్ ఇన్ స్మాల్ క్యాప్ డౌన్ అయింది, వాల్యుయేషన్ ఇన్ మిడ్ క్యాప్ డౌన్ అయింది, వాల్యుయేషన్ ఇన్ లార్జ్ క్యాప్ డౌన్ అయింది, విచ్ ఈస్ యువర్ కోర్ పోర్ట్ఫోలియో. ఆల్దో ఏదైతే పైకి వెళ్ళిన అమౌంట్ ఉంటుందో దాన్ని మీరు ప్రాఫిట్ బుకింగ్ లాగా చేసేసి కోర్ పోర్ట్ఫోలియో ఏదైతే అండర్ వాల్యూడ్ ఉందో, లాస్ట్ టైం మీకు స్మాల్ క్యాప్ కూడా చెప్పాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 2 minutes. స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ మ్యాక్రో లెవెల్లో అసలు మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అంటే ఏంటి, మనం కొనే వస్తువుల యొక్క రేట్ పెరగడం. ఇక ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండాలి అని దాన్ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ను పెంచడం. ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా, అప్పుడు పెంచేస్తే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల బారోయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే కంపెనీస్ బారో చేయడం కష్టమైపోతుంది. దానివల్ల ప్రోడక్ట్ వాళ్ళు కాస్ట్లీ చేస్తారు. ప్రోడక్ట్ కాస్ట్లీ చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు కొనలేరు, ఎవరైతే వినియోగదారులు ఉంటే వాళ్ళు కొనలేరు. రెండోది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అయినప్పుడు వీళ్ళ దగ్గర లిక్విడిటీ కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళ కార్ లోను హౌస్ లోను అన్నీ కూడా పెరిగిపోతాయి కదా, అప్పుడు వీళ్ళ దగ్గర కొనే కెపాసిటీ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్ట్ రేట్ అనేది మెల్లిగా తగ్గడం వల్ల ఏమవుతుంది, వాల్యుయేషన్స్ అనేవి చాలా డౌన్ అయిపోతాయి.
ఇప్పుడు స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో కానీ ఆ కంపెనీ ఉంది అనుకోండి, దాని యొక్క వాల్యుయేషన్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే సేల్స్ తగ్గిపోతుంది కదా, సేల్ తగ్గిపోయింది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది, దాని వాల్యుయేషన్ డౌన్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని పెంచాలి అంటే మార్కెట్లో అంత బిజినెస్ ఆగిపోయింది కదా, అప్పుడు మళ్ళీ బ్యాంక్ ఏం చేస్తుంది, లేదా సెంట్రల్ బ్యాంక్ కానీ ఆర్బీఐ కానీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల లిక్విడిటీ మార్కెట్లో ఫ్లోట్ అవుతుంది. మార్కెట్ ఫ్లోట్ అయినప్పుడు డెఫినెట్గా వీళ్ళకి బారోయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, బారోయింగ్ కాస్ట్ తగ్గిపోయింది. బ్యాంక్ ఇప్పుడు ఒక బిజినెస్ నేను రన్ చేస్తున్నాను, నాకు బ్యాంక్ తక్కువలో వడ్డీ ఇస్తానని చెప్పి కాల్ వచ్చింది నాకు, అప్పుడు నేను ఏం చేస్తాను, డెఫినెట్లీ ఐ టుక్ లోన్, నేను అప్పుడు ఎక్స్పాండ్ చేస్తాను బిజినెస్. అప్పుడు నా దగ్గర లిక్విడిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను మరీ మార్జిన్ చూసుకోకుండా తక్కువ కాస్ట్లో ప్రోడక్ట్ అనేది నేను డిజైన్ చేసి బయట ఇస్తాను. అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల జనాల దగ్గర కూడా డబ్బు అనేది ఎక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఈఎంఐస్ తగ్గిపోయినాయి అండ్ కొనే వస్తువుల యొక్క రేట్ కూడా తగ్గిపోయింది కాబట్టి జనరల్ వాళ్ళ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది. ఆ ఎక్సెస్ అమౌంట్ ఉండడం వల్ల ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది కొనే కెపాసిటీ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకు, ఎక్కువ కొంటున్నారు, ఎక్కువ కొనడం వల్ల డబ్బు ఎక్కువ ఉంది అనుకోండి, 100 రూపీస్ వస్తువు 105 కొనడానికి రెడీ ఉంటాడు కస్టమర్, 106, 107, 108 అంటే అలా వాళ్ళ దగ్గర లిక్విడిటీ ఎక్కువైన కొద్దీ రేట్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలి, దీన్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. ఇలా మీరు రెండు సూచికలు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకటి జీడిపి ప్రొడక్టివిటీ చూడాలి, రెండోది ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్. ఇవి ప్రాపర్గా అనలైజ్ చేసినట్టయితే మార్కెట్ అసలు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ వాల్యుయేషన్ కానీ మీకు తెలిసింది అంటే, ఇక్కడ ఈ మిడ్ క్యాప్లో ఇప్పుడు వాల్యుయేషన్ లోలో ఉంది, డెఫినెట్లీ గవర్నమెంట్ దానికి సపోర్టివ్ యాక్షన్స్ తీస్తుంది అన్నప్పుడు అప్పుడు మీరు డిప్లాయ్ చేసుకోవాలి. జనరల్గా మార్కెట్ అప్ వెళ్ళడం, డౌన్కి వెళ్ళడం బేసిక్ లాజిక్ బిహైండ్ దిస్ అనమాట. ఈ మ్యాక్రో లెవెల్లో మీరు కనుక ఇన్వెస్టర్ అర్థం చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అప్పుడు మీరు స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ హై ఉన్నా, మిడ్ క్యాప్ వాల్యుయేషన్ హై ఉన్నా మీరు అందులో జంప్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్ టైమ్ హై రిజల్ట్ ఇచ్చింది 2 years నుంచి స్మాల్ క్యాప్, ఇప్పుడు మీరు ఎంట్రీ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే మీకు ఈ లాజిక్ తెలియదు, ఇది ఆల్రెడీ 10 రూపీస్లో దొరకాల్సిన ఐటమ్ 20 రూపీస్లో దొరుకుతుంది. బట్ మీరేమనుకుంటున్నారు, ఇక్కడ 10% రిటర్న్ జనరేట్ చేసింది లాస్ట్ 2 yearsలో, సో దిస్ ఈస్ ద బెస్ట్ స్కీమ్, దిస్ ఈస్ బెస్ట్ ఫండ్ అనే ఉద్దేశంతో మీరు మళ్ళీ అక్కడికి వెళ్తారు. జనరల్ అక్కడ జరిగే మళ్ళీ బ్యాక్ ఎండ్లో జరిగే ఈ వర్క్ జరిగిపోతుంది, ఆ సెక్టర్ మళ్ళీ డౌన్ అయిపోతుంది, లేదా ఆ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ సెక్టర్ అనేది డౌన్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో సెక్టర్ పెరగడం జరుగుతుంది. సో ఈ లాజిక్ అనేది కనుక మీరు ప్రాపర్గా అనలైజ్ చేసుకోగలిగితే ఈ కోర్ పోర్ట్ఫోలియో డిస్టర్బ్ కాకుండా, అలాగే సెక్టర్ వైజ్ మీరు బెనిఫిట్ తీసుకుంటూ ఒక బెస్ట్ వెల్త్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం అనేది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.